భద్రాద్రి సీతారామచంద్రుని వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవములలో దశావతారములలో ఆఖరి అవతారమైన కల్కిమూర్తి అవతారం. రండి ఆ కల్కినాథుని అవతారగాథను విందాం. దశావతారములలో ఆఖరి 10వ అవతారం కల్కి అవతారం. శ్రీకృష్ణుని నిర్యాణం తరువాత ప్రవేశించిన కలియుగ యుగ పురుషుడైన కలి వినాశనము నుండి లోకాన్ని రక్షించుటకు శ్రీహరి శంబళ గ్రామంలో విష్ణుయసుడనే బ్రాహ్మణునికి అతని భార్య సుమతీదేవికి పుత్రునిగా కల్కిమూర్తిగా జన్మించి కలి వినాశనాన్ని గావిస్తారు. శ్రీ మహాలక్ష్మి స్వయంగా సింహళ ద్వీపంలో బృహదద్రుడు కౌముది అనే రాజదంపతులకు పద్మావతీదేవిగా జన్మించి శ్రీహరి పట్టమహిషి అవుతుంది. ఆ కల్కిమూర్తిని దర్శించుకుందాం. కల్కి విష్ణు యశశ్రుత కలికథా కాలుష్య కూలంకషః శేషక్షతకంటకే క్షితితలే ధానా జలౌఘైర్ధ్రువం ధర్మం కార్తయుహం ప్రరోహయతి యన్నిస్త్రింశధారాధరః.